హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిన్వి మామ్ రెసిపీస్. ఈరోజు మన ఛానల్లో గుత్తి బెండకాయ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం. బెండకాయల్లో చాలా రకాల ప్రోటీన్స్ ఉంటాయండి. అయితే చాలామంది బెండకాయ జిగురుగా ఉండడం వల్ల తీసుకోవడానికి అవాయిడ్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ విధంగా డిఫరెంట్గా ఏమైనా రెసిపీస్ చేసుకుంటూ ఉంటే మన శరీరానికి కావాల్సిన ప్రోటీన్స్ అందుతాయి. అయితే ముందుగా దానికోసం స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ పల్లీలు, 2 స్పూన్ల పచ్చిశనగపప్పు, 2 స్పూన్ల మినపప్పు వేసుకొని వేయించుకోవాలి. ఈ విధంగా అన్నీ మంచి కలర్ వచ్చిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర, 2 స్పూన్ల ధనియాలు, కొన్ని ఎండుమిర్చి, చిన్న ముక్కలుగా కట్ చేసిన వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని వేయించుకోవాలి. ఈ విధంగా అన్నీ మంచి కలర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఒక 2 స్పూన్ల నువ్వులు యాడ్ చేసుకోవాలి. నువ్వులు ఆ వేడికే ఫ్రై అయిపోతాయి. తర్వాత వీటిని బాగా చల్లారబెట్టుకోవాలి. ఇవి బాగా చల్లగా అయిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని కోర్సుగా మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా కొంచెం కోర్సుగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక 1/2 స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత అది కొంచెం పొడి పొడిగా ఉంది కదా, దానిలోకి కొద్దిగా ఒక 2 డ్రాప్స్ మాత్రం వాటర్ యాడ్ చేసి మళ్ళీ ఒక్క పల్స్ మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా తయారవుతుంది. వాటర్ ఎక్కువగా యాడ్ చేయకండి. వాటర్ ఎక్కువగా యాడ్ చేస్తే మరీ ముద్దలా అవుతుంది. ఇప్పుడు లేతగా ఉన్న బెండకాయలను తీసుకొని తొడిమెలు కట్ చేసుకొని ఈ విధంగా ఘాట్లు పెట్టుకోవాలి. అంటే చాకుతో చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టు చాకుతో ఈ విధంగా ఘాట్లు పెట్టుకోవాలి. అదేవిధంగా మిగిలిన బెండకాయలు అన్నిటికి కూడా ఘాట్లు పెట్టుకొని పక్కకు పెట్టుకోవాలి. అయితే లేత బెండకాయలు మాత్రమే యూస్ చేయండి. లేత బెండకాయలు మాత్రం యూస్ చేస్తేనే కర్రీ అనేది చాలా బాగుంటుంది. అయితే దీనిలోకి మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న స్టఫింగ్ని పెట్టుకోవాలి. ఈ విధంగా బెండకాయల మధ్యలోకి మనం మిక్స్ చేసుకున్నాం కదండి, ఆ స్టఫింగ్ని పెట్టుకోవాలి. బెండకాయలు హెల్త్ పరంగా చాలా మంచివండి. దీనిలో ఫైబరు, విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. బెండకాయలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి క్యాన్సర్ కారక ఫ్రీ రాడికల్స్కు వ్యతిరేకంగా కూడా పనిచేస్తాయి. కాబట్టి మీ డైలీ రొటీన్లో ఈ బెండకాయలను కూడా అప్పుడప్పుడు తీసుకోవడం చాలా మంచిది. ఈ విధంగా అన్నీ ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత 2 స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు, కొద్దిగా కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా పోపు బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా స్టఫ్ చేసి పెట్టుకున్న బెండకాయలని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా బెండకాయలన్నీ యాడ్ చేసుకొని ఒక్కసారి కలుపుకోవాలి. తరువాత మూత పెట్టుకొని 3-4 నిమిషాలు మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసుకుంటూ కలుపుకుంటూ మగ్గించుకోవాలి. ఈ గుత్తి బెండకాయల్లో మనం పప్పులన్నీ వేయించుకొని మిక్సీ పట్టుకొని మధ్యలో స్టఫింగ్ చేసుకున్నాం కదండి, కాబట్టి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. డెఫినెట్గా ట్రై చేయాల్సిన రెసిపీ. ఇలా బెండకాయలు బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదండి, ఆ పొడి ఏమైనా ఉంటే యాడ్ చేసుకోండి, లేదంటే స్కిప్ చేయవచ్చు. వాటిని బాగా కలుపుకొని ఫైనల్గా కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని దించేయడమే. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే గుత్తి బెండకాయ కర్రీ రెడీ. ఈ కర్రీని పప్పుతో కానీ, సాంబార్తో కానీ, లేకుంటే రసం చేసినప్పుడైనా సరే సైడ్ డిష్గా తీసుకుంటే చాలా బాగుంటుంది. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.